లో మా ఫేస్ అంటే మేము కెమెరా చూస్తుంటే కళ్ళు ఎట్టుపోతున్నాయి అనేది మాకు అర్థం అవ్వట్లేదు. జ్యోతి రావూరి, నేను స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఏం మాట్లాడాలి? స్క్రిప్ట్ చెప్పండి. వదినా అప్పుడు కూడా పైకే వస్తుందేమో కరెక్ట్గా రాకుండా. చూసాం, ఇప్పుడు ట్రై చేద్దాం మళ్ళీ. యాక్చువల్లీ మేము ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే కెమెరాలో మా ఫేస్ అంటే మేము కెమెరా చూస్తుంటే కళ్ళు ఎట్టుపోతున్నాయి అనేది మాకు అర్థం అవ్వట్లేదు. నేనైతే నన్ను నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు ఏం డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. ఏమో రైట్ సైడ్ చూస్తే లెఫ్ట్ కనిపిస్తుంది, లెఫ్ట్ చూస్తే రైట్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, సో హలో అందరికీ, నేను మీ ప్రియా ప్రణీత్. మీ అందరికీ నేను తెలుసు, అండ్ తను మా వదిన కూడా మీకు తెలుసు. నా వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసింటారు. మీలో చాలామంది అడుగుతున్నారు కదా ఎవరు కొత్త క్యారెక్టర్ అని. అంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలిసేలేదు, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా నా వీడియోస్ కోసం అని కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. మీ అందరికీ అయితే తెలుసు తను మా వదిన అని. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను తన గురించి, మా వదిన ప్రొడ్యూసర్ అని. ఎందుకంటే మాది ఆల్రెడీ ఇంకొక ఛానల్ ఉంది, మారుతి మ్యూజిక్ ఒఫీషియల్. దాంట్లో మేము 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేశాము. సో దట్ అప్పుడే మీ అందరికీ నేను తననైతే పరిచయం చేశాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా వదినది ఇంకో ఛానల్ అనమాట. అంటే నార్మల్ ఇప్పుడు నా ఛానల్ ఎలా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండ్ ఫ్యామిలీ కంటెంట్, వ్లాగింగ్స్, మినీ వ్లాగ్స్ ఎలా ఉంటాయో, మిమ్మల్ని అందరినీ ఎలా ఎంటర్టైన్ చేస్తానో అలానే మా వదిన ఛానల్ కూడా. సో ఏంటంటే మీ అందరూ నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా వదినను కూడా అలానే సపోర్ట్ చేయండి. అంతే, నేనైతే ఇంత మాట్లాడుతాను. అండ్ మా వదిన ఛానల్ నేమ్ వచ్చేసి జ్యోతి రావూరి బ్లాగ్స్ అని ఉంటుంది. ఓన్లీ జ్యోతి రావూరి, నాట్ బ్లాగ్స్. జ్యోతి రావూరి. నేను స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ కూడా పెడతాను. ఐడి నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను. సో మా వదిన ఎలా మాట్లాడతారో, ఏం మాట్లాడతారో చూద్దాం ఇప్పుడు. ఎస్, కమాన్ స్టార్ట్. ఏం మాట్లాడాలి? ఫస్ట్ టైం కదా, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ టైమే ఆబ్వియస్ గా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్ లో నేను చాలా భయపడ్డాను, ఏం మాట్లాడాలి, ఎలా చెయ్యాలి అది. బట్ మనము ఆ కెమెరా ముందు మాట్లాడుతున్నాము అనేది వదిలేసి మనం నార్మల్ గా మీరు నేను ఎలా మాట్లాడుతున్నామో అలా అని అనుకుంటే మనం ఈజీగా మాట్లాడవచ్చు. అంతకుమించి ఇంకేం లేదు. మనది ఏమి ఉన్నా కూడా వాళ్ళే మనల్ని కరెక్ట్ చేస్తారు. అలా కాదు ఇలా అని కూడా మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని కరెక్ట్ కూడా చేస్తారు. సో దట్ ఈజీగానే చేసుకోవచ్చు. టెన్షన్ వద్దు, నర్వస్ వద్దు, ఏ వద్దు, అంతే. మాట్లాడొద్దురా. స్క్రిప్ట్ చెప్పండి. నిజంగా స్క్రిప్ట్ చెప్పవే బాబు అంటే నన్ను ఏం చెప్పమంటారు చెప్పండి. నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని వచ్చింటే నేను స్క్రిప్ట్ చెప్తుంటే. అండ్ మా వదిన గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి మా వదిన గురించి. ఇంతకుముందు ఒక మినీ వ్లాగ్ ఏదైనా తీసి పెట్టినంటే మీరు క్వశ్చన్స్ అడుగుతుంటారేమో. మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ కూడా ఇవ్వచ్చు అయ్యండే. బట్ ఇప్పుడు సడన్గా ఇలా వ్లాగ్ అనుకున్నాము. వ్లాగ్ కూడా ఎందుకు అని అంటే చెప్పాలి కదా, మేము ఇట్లా ఒకటి ఛానల్ ఓపెన్ చేసాము అని మేము చెప్తేనే కదా మీకు కూడా తెలుస్తుంది. నా సెకండ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పాను. నాది ఇంకో ఛానల్ ఉంది అని తెలిస్తేనే మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేకపోతే ఇంకొకరు ఎవరో దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, మా వీడియోస్ని వేరే వాళ్ళు అప్లోడ్ చేసుకొని వాళ్ళు ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు అని కూడా మీరు అనుకోవచ్చు కదా. సో అలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏవి ఉండకుండా ఒక క్లారిటీ కోసమని మేమైతే ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాము. ఇది మా వదిన ఛానల్, జ్యోతి రావూరి ఛానల్ ఇది. సో మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము ఈరోజు ఏమనుకున్నామంటే ఇక్కడ నుండి గుడికి వెళదామని అయితే అనుకున్నాము. సాటర్డే కదా, నార్మల్గా నేను ఎవ్రీ సాటర్డే అయితే నేను ఫాస్టింగ్ ఉంటాను, నేనేం తినను. ఇంకా ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నాము అని వదిన అంటే సరేలేండి ఇంకా గుడికి వెళదామని అయితే మేము అనుకున్నాము. ఇప్పుడు యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తాం. సో ఇంకా ఈరోజు మా వ్లాగ్ ఇంట్రడక్షన్ చేసి సో ఇటు నుంచి మేము టెంపుల్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. ఏ గుడికి వెళ్తున్నాం? వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మేము వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకా అక్కడ కంటిన్యూ చేస్తాను నేను మాట్లాడేది. మా వదినతో నేను ఈరోజు మాట్లాడిచ్చాల్సిందే. తను చాలా సైలెంట్ ఉంది. నిజంగా తను ఇంత సైలెంట్ ఉండదు, కనపడే అంత సైలెంట్ అయితే కాదు మా వదిన. వైలెంటే. కన్నింగ్ లేదు, నో కన్నింగ్ అస్సలు. నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఎవ్వరు ఉండరు అలా ఉంటే మేము ఇలా ఉండము. అది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి జ్యోతి రావూరి.
మీ ఛానల్లో ఏమేమి ఉంటాయి? ఎవ్రీథింగ్ నా ఛానల్లో ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, కుకింగ్ అండ్ ఏం చెప్తారు ఇంకా మీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ డే లైఫ్ ఎవ్రీథింగ్ నా ఛానల్లో ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఫస్ట్ మాండేటరీ సబ్స్క్రైబ్. యా, సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్. అంటే కన్సిస్టెన్సీ మేమైతే మెయింటైన్ చేస్తాం. కొద్దిగా అటు ఇటు అయినా కూడా కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తాము. అది మెయింటైన్ చేయకుండా అస్సలు అయితే ఉండము. మా విశ్రుత్ ఏదో చేస్తున్నాడు, వాడికి నిద్ర వస్తున్నట్లుంది. వాడిని తీసుకొస్తాను నేను ఇప్పుడు. హే హాయ్ మా విశ్రుత్. హాయ్ విశ్రుత్ అక్కడ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్. మా విశ్రుత్ కొత్తగా కనిపిస్తున్నాడు కదా, ఎందుకు చెప్పండి? వాడికి సైడ్స్ అన్ని కట్ చేసేసాను నేనే. నవ్వుతున్నాడు. వాడికి చాలా బాగా నచ్చింది ఇలా కట్ చేయటం. ఎంజాయ్ చేస్తున్నాడు బాగా కనిపిస్తుంది కదా విశ్వబాబు. ఓకే, సో మేము ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా బ్లాగ్ అక్కడ కంటిన్యూ చేస్తాం మేము. వీడియో ఇక్కడికి ఇది స్టాప్ చేసేసి గుడికి వెళ్ళే అక్కడ బ్లాగింగ్ కంటిన్యూ చేస్తాం మేము. వెళదాము వదిన? వెళ్దాం. సో గుడికి వచ్చాం మేము, ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. నేనేమో ఇదే రష్ అని అంటున్నాను, అంటే ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారని అంటున్నాను. వదిన కాకపోతే ఎవ్వరు లేరని అంటున్నారు. అంటే ఈ వీక్ కొంచెం బెటర్ గా ఉన్నారు. ఎవ్రీ వీక్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ నేను ఫస్ట్ టైం వస్తున్నాను, నాకు తెలియదు. మా వదిన తీసుకొచ్చింది, నేను వచ్చాను అంతే. బాగుంటుంది టెంపుల్, మంచి ఫేమస్ టెంపుల్. చూద్దాం అట్లయితే. విశ్వబాబు, విశ్వబాబు, విశ్వ ఫస్ట్ బ్లాగ్ కోసం పానీపూరి కొనిస్తుంది అందరికి. గుడిలో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇంకా పానీపూరి తిందామని అయితే వచ్చాము. మా విశ్వ తేడుస్తుంది. అయిపోయింది. అందరం పానీపూరి తినడానికి వచ్చాం గుడికి. పడుకొనేసాడు వాడు పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట కొద్దిసేపు. ఇప్పుడు మేము కొంచెం ప్రశాంతంగా అన్నీ అయిపోయి జ్యూస్ తాగటానికి కొంచెం చూసాం. పానీపూరి తినేసాము. పానీపూరి తినడం అయిపోయింది కాబట్టి జ్యూస్ తాగుదామని వచ్చాము. జ్యూస్తో ఎండ్ మరి ఇంకేం లేదు. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి జ్యూస్తో ఎండ్ చేసుకుంటాం. లాస్ట్ ఇంకా జ్యూస్ ఎవరెవరు ఏమేమి చెప్పారనేది ఇంకా తెలీదు, చూద్దాం ఇప్పుడు వచ్చిన తర్వాత. నేనైతే మా ప్రక్కి ఏదో చెప్పింది. ఏంటి ప్రక్కి నువ్వు చెప్పింది? ఓరియో షేక్ అంట. దీన్ని నమ్ముకొని ప్రియా పాపం ఓరియో షేక్ చెప్పింది. తాగి దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలి. తినలేదు, ఓరియో బిస్కెట్ ఒక్కసారి తిన్నాను అంతే. ఎప్పుడు తినలేదా అసలు? అట్లుంటారా ఓరియో తినకుండా? దీన్ని నమ్ముకొని నువ్వు చెప్పావు ప్రియా. అది ఇప్పుడు బాగాలేదంటే దీని చేత రెండు తాగి కదా. మామకి ఇచ్చేద్దాం బాగుందని చెప్పి. అంటే నేను దానికి అత్తనే అవుతాను, అందుకే వాడు మామకి ఇస్తుందంట. మేము వదిలేసిందేవన్నీ వాడు మామకి. అన్ని మామకిస్తే బలైపోతాడు. అంతే కదా. అంటే నేను వదిలిండేది, వాళ్ళు వదిలిండేది. పానీపూరి తిన్నాడు, జ్యూస్ తాగుతాడు. మా తమ్ముడు బలి చూసి వాడు లెగవాలి నిద్ర. ఇప్పుడు విశ్రుత్ లేడు, వాడు లేయడు. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది డిస్కషన్. ఓకే, సో మేము తర్వాత ఎండింగ్లో చెప్తాం మళ్ళీ ఏమి అని. ఓకేనా, ఇప్పటికైతే క్లోజ్ చేస్తున్నాం. బాయ్. A few minutes later. మిస్అండర్స్టాండింగ్ కొద్దీ అది చాక్లెట్ ఓరియో అయిపోయింది. వైట్ కలర్ కాస్త బ్రౌన్ అయిపోయింది. అంత ఏం కాదులే. ఓకే, సో మేము గుడికి వెళ్ళి అండ్ బయట చెత్త అంటే పానీపూరి అవి ఇవి అన్నీ తినేసి అయితే పానీపూరి అయితే తిన్నాము. చాక్లెట్ మిల్క్ షేక్ అయితే అసలు నిజంగా మా ప్రక్కి చెప్పిందని తీసుకున్నాను, కానీ నేను అస్సలు ఒక్క సిప్పు కూడా తీసుకోలేకపోయినాను దాన్ని. అంటే చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది, కానీ నేను చాక్లెట్స్ అస్సలు తినను, స్వీట్సే తినను. ఇంకా చాక్లెట్స్ సంగతి తర్వాత. అందుకే జాడో ఊరుకుంటూ అంటే మేము ఇక్కడ మాట్లాడుతుంటే అది ఆపోజిట్లో కూర్చొని లిప్సింక్ ఇస్తూ ఉందన్నమాట. అందుకే
సో ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. కొద్దిగా ఎక్కువ తక్కువ అంటే కరెక్ట్గా రాకపోయినా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక్క మైకే ఉంది, మేము ఒక్క మైకే తీసుకెళ్ళాము, ఇంకో మైక్ తీసుకొని వెళ్ళలేదు కాబట్టి కొద్దిగా వాయిస్ అవి మిస్ మ్యాచ్ అవ్వచ్చు మీకు. ఊళ్ళో కూడా మనం చిన్న చిన్న బిట్సే చూపించాం, ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉంది ఈరోజు. వెళ్ళిన తర్వాత నాకు సడన్గా క్రౌడ్ వచ్చేసారు, సో అన్నీ మీకు చూపించడం నాకు అవ్వలేదు అక్కడ. సో నెక్స్ట్ టైం మరి మా వదిన అది బ్లాగ్ తీసి పెడతారు. ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా వదిన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్ పేరు వచ్చేసి జ్యోతి రావూరి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.